సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఇవాళ జరిగింది. కేసు విచారణను జూలై 24 సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. మళ్లీ వాయిదాలు ఇవ్వబోమని ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వానికి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేసు ప్రారంభం కాగానే విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ కేసును ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరపున న్యాయవాది కోరారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సిబిఐ అప్పగించాలని పిటిషన్ దాఖలైంది. ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును ఏసీబీ 22 సార్లు ప్రస్తావించింది. అయినా చంద్రబాబు పేరు నిందితుడిగా తెలంగాణ ఏసీబీ చేర్చకపోవటాన్ని పిటిషన్లో ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్నో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఏసీబీ బయటపెట్టింది. మనోలు బ్రీఫ్డ్ మీ వాయిస్ అనేది చంద్రబాబుదేనని అప్పట్లో నిర్ధారించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరిందని ఆయన అన్నారు. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇవ్వమని సుప్రీంకోర్టు జూలై 24 కేసును వాయిదా వేసిందని చెప్పారు. అన్ని సాక్ష్యాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవటానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయటమేనన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు శిక్ష తప్పదంటోన్న ఆళ్ల రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసు పైన విచారణ జరిపింది. 2015లో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు నాయుడు దాదాపు 50 లక్షల రూపాయల అడ్వాన్స్ ముట్టజెప్తూ ఆ ఆడియో టేపుల వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని, అలాగే ఈ కేసును తెలంగాణ ఏసీబీ సరిగా దర్యాప్తు చేయడం లేదు, ఈ కేసును పూర్తిగా సిబిఐకి బదిలీ చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. 7 సంవత్సరాలుగా మీరు న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఎలాంటి కదలిక వచ్చింది, ఎలాంటి పురోగతి ఈరోజు సుప్రీంకోర్టులో కనబడింది మీకు? 2015లో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక ఓటుని కొనటానికి 5 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకొని 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తూ నోట్ల కట్టలతోటి ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి ఈ దేశ ప్రజలందరూ కూడా చూశారు. సార్, ఆ పిటిషన్లో వచ్చినటువంటి ప్రధానంగా చెప్తున్నది, హైకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే మీ ఈ కేసులో మెయింటైనబిలిటీ లేదని, ప్రధానంగా విచారణ అర్హత లేదని చెప్తున్నారు. దానిపైన ఏమంటారు? అందుకే అండి, తెలిసిన వాళ్ళు అడ్వకేట్లు కానివ్వండి, అందరికీ తెలుసు, లేదా తెలియని ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 39 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 190 ఆఫ్ సిఆర్పిసి ఈ రెండు కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 39 ఏం చెప్తా ఉంది అని అంటే, సెక్షన్ 39 సిఆర్పిసి ఒక అనుకోని సంఘటన కానివ్వండి, ఒక దుర్ఘటన కానీ జరిగినప్పుడు, ప్రమాదకరమైనటువంటిది జరిగినప్పుడు బాధ్యత కలిగినటువంటి ఏ పౌరుడైనా, భారతీయ పౌరుడు పోలీస్ స్టేషన్కైనా వెళ్ళవచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను తీసుకొని గౌరవం మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళవచ్చు అని చెప్పి చెబుతున్నటువంటి ఆ చట్టంలోని 39 సిఆర్పిసి పాయింట్ని తీసుకొని నేను గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళటము, అదేవిధంగా ప్రైవేట్ కంప్లైంట్ ఎవరైనా వేయవచ్చు అని చెప్పి సిఆర్పిసి సెక్షన్ 190 చెప్తా ఉంది. దాన్ని ఆధారంగా తీసుకొని నేను వెళ్ళాను కాబట్టి గౌరవ మ్యాజిస్ట్రేటు సిఆర్పిసి 39 సిఆర్పిసి 190 సెక్షన్ల ఆధారంగా నాకు మరి మెయింటైనబిలిటీ ఉందని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. సార్, ఈరోజు జరిగినటువంటి విచారణ ఏంటి? జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ముందరకు వచ్చింది. సో ఈరోజు జరిగినటువంటి విచారణ ఏంటి, ఏం జరిగింది? 2015లో చంద్రబాబు నాయుడు ఒక ఓటుకి 5 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకొని 50 లక్షలు ఇప్పిస్తూ రేవంత్ రెడ్డితోటి అడ్డంగా దొరికిపోయినా కూడా ప్రపంచం చూసినా కూడా దాన్ని ఏమాత్రం పరిగణలో తీసుకోకున్న అప్పటికీ కూడా నేను 2015లో 16లో జరిగినటువంటి ఈ సంఘటన బేస్ చేసుకుని అక్కడ గౌరవ హై మ్యాజిస్ట్రేట్ని కోర్టుని ఆశ్రయించడం, తర్వాత 2017లో ఇదే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు నాకు అనుగుణంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా 2017 నుంచి ఈ రోజు వరకు కూడా సాగదీస్తూ ఆ టైంకి వచ్చినప్పటికీ కూడా ఎప్పటికైతే ఈ కేసు పోస్ట్ అవుతుందో ఆ రోజుకి వింత వింత నాటకాలు ఆడుతూ చంద్రబాబు నాయుడు అడ్వకేట్లు వాళ్ళు డిలే చేస్తూ వచ్చారు.
దానికి తోడు ఈ రోజున మరీ విచిత్రంగా తెలంగాణ హైకోర్టుకు తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించినటువంటి న్యాయవాదులు మళ్ళా కొత్త వాళ్ళు వచ్చి ఏమంటే మాకు టైం కావాలండి, మేము దీని గురించి స్టడీ చేయాలని చెప్పేసి మళ్ళా వింత పోకడలు పోతూ వింత ఆర్గ్యుమెంట్లు చేయటం అనేది నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మరి ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఏమైనా అబ్జర్వేషన్ ఇచ్చిందా, ఇది ఫైనల్గా అని చెప్తుందా, ఏం చెప్పింది? అవునండి, అదే అన్నా. అయితే ఇక్కడ జరిగింది ఇదే కాదు, తెలంగాణ న్యాయవాదులు మాట్లాడటము, దానికి ఒత్తాసు పలుకుతూ చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కోర్టు లోపల మాట్లాడటం చూస్తే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళ న్యాయవాదులు ఇద్దరు కలిసి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ గౌరవ న్యాయవాదులు గౌరవ జడ్జిమెంటు గౌరవ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది జూలై 24వ తారీఖున వినాల్సిందే. ఇక దెర్ విల్ బి నో ఫర్దర్ అడ్జర్న్మెంట్స్, అంటే ఇక రాబోయే 24వ తారీఖు నుంచి ఇక వాయిదాలు ఉండవు అని చెప్పి ఆర్డర్ కూడా మేము రాస్తామని చెప్పేసి జడ్జి గారు అనటం జరిగిందంటే జూలై 24వ తారీఖున దీనికి వాయిదాలు ఉండవు, ఆ రోజు నుంచి ఈ కేసు ఆర్గ్యుమెంట్ నడుస్తుందని చెప్పేసి ఆర్డర్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి నేను భావిస్తాను. అంటే ప్లస్ ప్రజలందరికీ తెలుసు, న్యాయమూర్తులు కూడా చూసి ఉంటారండి వాటిని. మేము రికార్డులతో సహా ఆడియో వీడియో టేపులు అవసరమైతే ఆ రోజున గౌరవ న్యాయస్థానానికి సమర్పిస్తాం కాబట్టి ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తప్పించుకోలేరని నేను గట్టిగా విశ్వసిస్తా ఉన్నా అండి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించినటువంటి కేసులో కదలిక మళ్ళీ వచ్చింది. సుప్రీంకోర్టు దీనిపైన విచారణ ఈ జూలై 24న చేపట్టబోతుంది. ఆ రోజు ఇక ఫైనల్ హియరింగ్ చేయబోతున్నామని ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ అడ్జర్న్మెంట్స్ అంటే మళ్ళీ వాయిదాలు ఎవరు కోరవద్దని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో డెఫినెట్గా రాబోయేటువంటి అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడుని ఈ కేసులో నిందితుడిగా చేర్చడం, అలాగే ఈ కేసు దర్యాప్తును పూర్తిగా సిబిఐకి అప్పగించాలనేటువంటి అంశాలపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు.